ఈ సినిమా రన్ రాజా రన్ మరి ప్రొడ్యూసర్ శ్రీ వేమారెడ్డి వంశీకృష్ణారెడ్డి గారిని అండ్ అలాగే శ్రీ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ రాజు గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ సుజిత్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ సర్వానంద్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ మిస్ సీరత్ కపూర్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ప్రథమ ఉత్తమ చిత్రం 2014 రన్ రాజా రన్. ప్రొడ్యూసర్ శ్రీ వేమారెడ్డి గారు, వంశీకృష్ణారెడ్డి గారు, అలాగే శ్రీ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ రాజు గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ సర్టిఫికెట్ కూడా. 2014 గాను తదుపరి ద్వితీయ ఉత్తమ చిత్రం పాఠశాల. ప్రొడ్యూసర్ శ్రీ మహేంద్ర వారణాసి రెడ్డి గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు అలాగే ప్రశంసా పత్రం. డైరెక్టర్ శ్రీ మహి వి రాఘవ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రము అండ్ అలాగే హీరో శ్రీ నందు విజయకృష్ణ గారు వారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రము అండ్ హీరోయిన్ మిస్ అనుప్రియ గోయన్కా వారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం కూడా. తృతీయ ఉత్తమ చిత్రం 2014 అల్లుడు సీను మరి ప్రొడ్యూసర్ శ్రీ బెల్లంకొండ సురేష్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ శ్రీ వివి వినాయక్ గారికి బ్రాంజ్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని. సినీ హీరో శ్రీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ మిస్ సమంత రుత్ ప్రభు గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అల్లుడు సీను టీమ్. సో 2014 రన్ రాజా రన్, పాఠశాల అండ్ అల్లుడు సీను. ఇప్పుడు 2015 ప్రథమ ఉత్తమ చిత్రము రుద్రమదేవి. ప్రొడ్యూసర్ శ్రీ కె గుణశేఖర్ గారు వారు గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని. డైరెక్టర్ శ్రీ కె గుణశేఖర్ గారు సిల్వర్ మొమెంటోతో పాటు సర్టిఫికేట్ అదే ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరో అల్లు అర్జున్ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టి గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ టీమ్ రుద్రమదేవి. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2015కి గాను కంచే సినిమాకి ప్రొడ్యూసర్ గారు శ్రీ వై రాజీవ్ రెడ్డి గారు అండ్ శ్రీ జాగర్లమూడి సాయిబాబా గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ శ్రీ క్రిష్ జాగర్లమూడి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరో శ్రీ వరుణ్ తేజ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్కి బ్రాంజ్ మొమెంటోతో పాటు సర్టిఫికెట్ ని అందజేయడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం 2015 కంచే. తృతీయ ఉత్తమ చిత్రం 2015కు గాను చిత్రం శ్రీమంతుడు. ప్రొడ్యూసర్ శ్రీ ఎర్నేని నవీన్ గారు అండ్ అలాగే యలమంచిలి రవిశంకర్ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. డైరెక్టర్ శ్రీ కొరటాల శివ గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అలాగే హీరో మహేష్ బాబు గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని. హీరోయిన్ శృతి హాసన్ గారు కూడా బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటారు. కంగ్రాచులేషన్స్. మరి ప్రథమ ఉత్తమ చిత్రం 2016 శతమానం భవతి. ప్రొడ్యూసర్ శ్రీ శిరీష్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ శ్రీ సతీష్ వేగేషన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే సినీ హీరో శ్రీ శర్వానంద్ గారికి
బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ సినీ హీరోయిన్ మిస్ అనుపమ పరమేశ్వరన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2016 శతమానం భవతి. ద్వితీయ ఉత్తమ చిత్రం 2016కి గాను పెళ్లి చూపులు. ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు అండ్ యష్ రంగినేని గారు. సిల్వర్ మొమెంటో 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రం. డైరెక్టర్ శ్రీ తరుణ్ భాస్కర్ గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. హీరో విజయ్ దేవరకొండ బ్రాంజ్ మొమెంటో ప్రశంసా పత్రం. హీరోయిన్ రితు వర్మ బ్రాంజ్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. మరి తృతీయ ఉత్తమ చిత్రం 2016 జనతా గ్యారేజ్. సినిమా ప్రొడ్యూసర్ శ్రీ నవీన్ ఏర్నేని గారిని అండ్ వై రవిశంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్. బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని సినీ డైరెక్టర్ శ్రీ కొరటాల శివ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే సినీ హీరో శ్రీ ఎన్టీ రామారావు గారికి బ్రాంజ్ మొమెంటో అండ్ సర్టిఫికెట్ ని అండ్ అలాగే సినీ హీరోయిన్ మిస్ సమంత రుత్ ప్రభు గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తృతీయ ఉత్తమ చిత్రం 2016 జనతా గ్యారేజ్. ప్రథమ ఉత్తమ చిత్రం 2017కి గాను బాహుబలి ద కన్క్లూజన్. ప్రొడ్యూసర్ శ్రీ వైఎన్ శోభనాద్రి గారు అండ్ డిఎస్ఎస్ ప్రసాద్ గారిని అలాగే శోభు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రథమ ఉత్తమ చిత్రం 2017కి గాను బాహుబలి ద కన్క్లూజన్. ప్రొడ్యూసర్ శ్రీ శోభు గారు అండ్ ప్రసాద్ గారు వారు అందుకోబోతున్నారు గోల్డ్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రం. ఇక దర్శకులు వేరే చెప్పాలా, ఎస్ఎస్ రాజమౌళి గారు సిల్వర్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా భాటియా బ్రాంజ్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ సార్. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2017 సినిమా ఫిదా. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ శిరీష్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శిరీష్ గారు. శిరీష్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ శ్రీ శేఖర్ కమల గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని. సినీ హీరో శ్రీ వరుణ్ తేజ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే సినీ హీరోయిన్ మిస్ సాయి పల్లవి గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ద్వితీయ ఉత్తమ చిత్రం 2017 ఫిదా. తృతీయ ఉత్తమ చిత్రం 2017 గాజీ. ప్రొడ్యూసర్ ఎంఎస్ పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ అండ్ ఎంఎస్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రిప్రజెంటేటివ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారు బ్రాంజ్ మొమెంటో 2 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటారు. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. హీరో రాణా దగ్గుబాటి గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. హీరోయిన్ తాప్సీ పన్ను బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. ప్రథమ ఉత్తమ చిత్రం 2018 మహానటి. ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రియాంక దత్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్రియాంక దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. సినీ డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. సినీ హీరో శ్రీ దుల్కర్ సల్మాన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ మిస్ కీర్తి సురేష్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2018 మహానటి. ద్వితీయ ఉత్తమ చిత్రం 2018 రంగస్థలం. ప్రొడ్యూసర్ శ్రీ వై రవిశంకర్ గారు అండ్ శ్రీ
ద్వితీయ ఉత్తమ చిత్రం 2018కి గాను రంగస్థలం చిత్రం నిర్మాతలు శ్రీ వై రవిశంకర్ గారు అండ్ ఎన్ఎన్ నవీన్ గారు అండ్ అలాగే సివి మోహన్ ప్రసాద్ గారు. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసాపత్రం. డైరెక్టర్ శ్రీ సుకుమార్ గారు బ్రాంజ్ మొమెంటో ప్రశంసాపత్రం. హీరో రామ్ చరణ్ గారు బ్రాంజ్ మొమెంటో ప్రశంసాపత్రం. హీరోయిన్ సమంత బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసాపత్రాన్ని అందిస్తున్నారు. తృతీయ ఉత్తమ చిత్రం కేర్ ఆఫ్ కంచలపాలెం. సినీ ప్రొడ్యూసర్ శ్రీ ప్రవీణ పర్చూరి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ శ్రీ వెంకటేష్ మహా గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని. హీరో శ్రీ సుబ్బారావు గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ హీరోయిన్ శ్రీ రాధా బెస్సీ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తృతీయ ఉత్తమ చిత్రం 2018 కేర్ ఆఫ్ కంచరపాలెం. ప్రథమ ఉత్తమ చిత్రం 2019 చిత్రం మహర్షి. ప్రొడ్యూసర్ శిరీష్ గారు అలాగే డైరెక్టర్ శ్రీ వంశీ పైడిపల్లి గారు. ప్రొడ్యూసర్ గారు అందుకోబోతున్నారు గోల్డ్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ ప్రశంసాపత్రం. డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు సిల్వర్ మొమెంటో ప్రశంసాపత్రం. హీరో మహేష్ బాబు గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం అండ్ హీరోయిన్ పూజా హెగ్డే గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసాపత్రం. కంగ్రాచులేషన్స్. ద్వితీయ ఉత్తమ చిత్రం 2019 జెర్సీ. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ద్వితీయ ఉత్తమ చిత్రం 2019 జెర్సీకి గాను శ్రీ సూర్యదేవర నాగవంశీ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. సినీ డైరెక్టర్ శ్రీ గౌతమ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. సినీ హీరో శ్రీ నాని గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అండ్ అలాగే హీరోయిన్ శ్రద్ధ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు సర్టిఫికెట్. ద్వితీయ ఉత్తమ చిత్రం 2019 ఇస్ జెర్సీ. కంగ్రాట్స్ టు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు అలాగే గౌతమ్ తిన్ననూరి గారు. తృతీయ ఉత్తమ చిత్రం 2019 మల్లేశం. ప్రొడ్యూసర్ శ్రీ రాచకొండ విజయలక్ష్మి గారు అలాగే డైరెక్టర్ శ్రీ రాజ్ రాచకొండ గారు. ప్రొడ్యూసర్ 2 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్నారు అండ్ డైరెక్టర్ బ్రాంజ్ మొమెంటో దాంతోపాటు ప్రశంసాపత్రం. హీరో శ్రీ ప్రియదర్శి, హీరోయిన్ అనన్య నాగళ్ళ బ్రాంజ్ మొమెంటో అండ్ ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ టీమ్ మల్లేశం. ప్రథమ ఉత్తమ చిత్రం 2020 అలా వైకుంఠపురంలో. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర రాధాకృష్ణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. లెట్స్ వెల్కమ్ సూర్యదేవర రాధాకృష్ణ గారు. ప్రథమ ఉత్తమ చిత్రం 2020 అలా వైకుంఠపురంలో. సినీ డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి రాధాకృష్ణ గారి తరపున సూర్యదేవర నాగవంశీ గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు. అంతేకాకుండా సినీ డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని. సినీ హీరో శ్రీ అల్లు అర్జున్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని. హీరోయిన్ పూజా హెగ్డే గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు టీమ్ అలా వైకుంఠపురంలో. ద్వితీయ ఉత్తమ చిత్రం 2020 కలర్ ఫోటో చిత్రం. ప్రొడ్యూసర్ నీలం సాయి రాజేష్ గారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. 3 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. అలాగే డైరెక్టర్ సందీప్ రాజ్ బ్రాంజ్ మొమెంటో అలాగే ప్రశంసా పత్రం. హీరో సుహాస్ అండ్ హీరోయిన్ చాందిని చౌదరి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. మరి తృతీయ ఉత్తమ చిత్రం 2020 మిడిల్ క్లాస్ మెలడీస్. ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ వి ఆనంద్ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. లెట్స్ వెల్కమ్ ఆనంద్ ప్రసాద్ గారు. మరి సినీ డైరెక్టర్ శ్రీ వినోద్ అనంతోజు గారు. సినీ హీరో మిస్ ఆనంద్ దేవరకొండ గారు. సినీ హీరో శ్రీ ఆనంద్ దేవరకొండ గారు అండ్ అలాగే హీరోయిన్ మిస్ వర్ష బొల్లమ్మ గారికి బ్రాంజ్ మొమెంటోస్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తృతీయ ఉత్తమ చిత్రం 2020 మిడిల్ క్లాస్ మెలడీస్. కంగ్రాచులేషన్స్ టు మిడిల్ క్లాస్ మెలడీస్ టీమ్. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది.
ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అందరూ ఒక చోట వచ్చి ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇంకా కొన్ని అవార్డ్స్ మరికొద్ది సేపట్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. బట్ బిఫోర్ దట్ ఈరోజు అవార్డ్ విన్నర్స్ అందరికీ మరొకసారి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని వారి అమూల్యమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్.